చరిత్ర పుస్తకాల్లో కూడా లేని రహస్యాలు ఈ కోట గోడల్లో దాగి ఉన్నాయంటే నమ్ముతారా? శత్రువుల రాకని ఇక్కడి నుంచే పసిగట్టేవాళ్ళు అనమాట. ఒకప్పుడైతే కోట గోడ అనమాట ఇదంతా. చరిత్ర పుస్తకాల్లో కూడా లేని రహస్యాలు ఈ కోట గోడల మధ్య దాగి ఉన్నాయంటే నమ్ముతారా? వెల్కమ్ బ్యాక్ టు భగీరథ వ్లాగ్స్. నేనిప్పుడు ఒక చారిత్రాత్మక కట్టడం కొండవీడు కోట మీద ఉన్నాను. ఇది చూడదగ్గ ప్రదేశం మాత్రమే కాదు, ఇక్కడ అంతు చిక్కని నిధుల వేట దగ్గర నుంచి లాజిక్కి అందని కట్టడాల వరకు ఎన్నో అద్భుతాలు, షాక్కు గురి చేసే అంశాలు ఉన్నాయి. అసలు ఈ కోటని శత్రువులు ఎందుకు జయించలేకపోయారు? కొండవీడు కోటలో ఇప్పటి వరకు ఎవరు చెప్పని, ఎవరు చూపించని ఆశ్చర్యానికి గురి చేసే ఎన్నో విశేషాలు నా వీడియో ద్వారాగా చూపించబోతున్నాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు వీడియో మిస్ కాకుండా చూడండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు వీడియోలు చేయడానికి మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. కొండవీడు కోటకు వెళ్ళాలి అంటే మొదటగా ఒక ఘాట్ రోడ్ వస్తుంది. ఈచ్ పర్సన్ 20 రూపీస్ పే చేస్తే పైకి వెళ్ళొచ్చు. కార్కు, బస్కి అయితే వేరే ఛార్జెస్ ఉంటాయి. వచ్చే టూరిస్టులు ఎవరైనా ఖచ్చితంగా వెహికల్తో మాత్రమే రావాలి. ఎందుకంటే ఇక్కడికి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఏవి రావన్నమాట. మన ఓన్ వెహికల్స్తో మాత్రమే రావాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా బైక్ మీద వెళితే అద్రిపోతుంది. వంపులుగా ఉండే ఈ రోడ్డు చాలా బాగుంటుందన్నమాట. ఇంతకుముందు మెట్ల మార్గం ఉండేది, ఇప్పుడు అది క్లోజ్ అయింది. ఈ కోట ఇప్పుడు పర్యాటక శాఖ ఆధీనంలో ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి పనులన్నీ వాళ్ళే చేస్తున్నారన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ చుట్టూ కొండలు చూస్తూ వెళుతుంటే 2 కళ్ళు సరిపోవు. ఇది ఎండాకాలం కావడం చేత అంత గ్రీనరీ లేదు, కానీ చూడటానికి మాత్రం వండర్ఫుల్గా ఉంది. సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తునున్న ఈ కొండపైకి వెళ్ళే కొద్దీ వాతావరణం చల్లగా ప్రశాంతంగా మారుతుంది. మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. అక్కడి నుండి చూస్తుంటే అస్సలు నిజంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా మీతో పాటుగా ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ తెచ్చుకోండి. ఎందుకంటే పైన అన్నీ దొరక్కపోవచ్చు. అండ్ వాటర్ కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. పైన తాగడానికి డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా దొరకవు. సో అవన్నీ సేఫ్గా పెట్టుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడికి. ఇప్పుడైతే మనం కొండ పైకి వచ్చేసాము. దూరంగా కనిపిస్తుంది కదా, అదే స్టార్టింగ్ గేట్ అనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే అద్రిపోతుంది, చూస్తున్నారు కదా. ఈ కొండలో అద్భుతాలు, విశేషాలు నాతో పాటు మీరు కూడా చూద్దరు, కానీ వచ్చేయండి. ఇది కొండవీడు కోట తూర్పు ముఖద్వారం. ఇది స్టార్టింగ్ మనం కొండ ఎక్కగానే ఫస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచే అప్పుడున్న రెడ్డి రాజులు ఈ ద్వారం గుండానే శత్రువులు ఎవరన్నా వస్తున్నారా లేదా అనేది చూసేవాళ్ళంట. సో ఇది వ్యూ పాయింట్. ఎలా ఉంటుందో చూద్దాం రండి.
శత్రువుల రాకని ఇక్కడ నుంచే పసిగట్టేవాళ్ళు అనమాట రెడ్డి రాజులు. సో అక్కడ దూరంగా మీరు చూసినట్లయితే ఆ కొండ కింద భాగం నుంచి మొత్తం క్లియర్గా విజిబుల్ ఉందన్నమాట. శత్రువులు ఎవరన్నా వస్తున్నారా, వాళ్ళ రాకని ఈజీగా పట్టేయచ్చు అన్నట్టు. ఇది ఒక అద్భుతమైన కట్టడం అని అనుకోవచ్చు. మనమైతే ఒకసారి ఇప్పుడు పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే అసలు ఈ తూర్పు ద్వారానికి పైకప్పు ఎలా నిర్మించారు ఏంటి చూడాలనే కుతూహలం ఎక్కువ. అందుకనే పైకెక్కానమాట. పైకెక్కి చూడగానే అసలు అమేజింగ్. రాళ్లతోనే ఇలా ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టడం అనేది ఆ రోజుల్లో ఎలా సాధ్యం అనేది ఎవ్వరు చెప్పలేరు. ఏనుగులతోటి గుర్రాలతోటి ఇంత పెద్ద పెద్ద రాళ్లను మోసుకుంటూ తీసుకొచ్చి ఇలా నిలబెట్టి కట్టడం అనేది ఇప్పటికి ఒక మిరాకిల్ లాంటిదే. అన్బిలీవబుల్ అన్నమాట. ఈ వ్యూ ఉంది సూపర్ అంతే. వా, అది ఆ పైన చూసారా, అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ కొండ మీద దాదాపు 44 బ్రిడ్జులు ఉన్నాయంట. సో అదొకటి ఇదొకటి ఇలా వరుసగా ఈ కొండ చుట్టూరు కట్టారు. సూపర్. ఇదంతా గోడ అనమాట. ఇక్కడ నుంచి వరుసగా గోడ కట్టుకుంటూ అలా పైకి ఆ చివరి దాకా ఆ బురుజు దాకా అంతా కంటిన్యూ గోడ ఉండేది. ఇప్పుడంతా కూలిపోయింది. ఒకప్పుడైతే కోట గోడ అనమాట ఇదంతా. ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత నాకైతే మగధీర సినిమా కోసం రాజమౌళి అరావళి కొండల్ని నిర్మించినట్టు అంత పెద్ద సెట్ వేసినట్టుంది. నిజంగా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది కదా. వావ్, అమేజింగ్ అనమాట. అసలు ఎలా ఇంత పెద్ద కోటని ఇంత పెద్ద కొండ మీద కట్టాలనే ఐడియా వాళ్ళకి ఎలా వచ్చిందో నిజంగా సూపర్. మనం లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. అండ్ పిల్లలకి చిల్డ్రన్స్ పార్క్ ఉంది, చక్కగా ఆడుకోవచ్చు. రీసెంట్గా నేను విన్నదాని ప్రకారం అయితే ఇక్కడ ఒక శివాలయం ఉందని చెప్పారు. ఇప్పుడు అది మళ్ళీ కడుతున్నారనమాట. ఎందుకంటే పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపారంట. 1000 కోట్ల రెడ్డి రాజులు దాచిపెట్టిన నిధి ఇక్కడే ఎక్కడో రహస్య ప్రదేశంలో ఉంచారట. ఆ ప్రదేశం కనుక్కోవడానికి పురావస్తు శాఖ గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే ఇక్కడ తవ్వకాలు జరిపారని తెలిసిందనమాట. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు ఆ సంపద మొత్తం అసలు ఎక్కడ దాచారో ఎక్కడ ఉంచారో అని తెలుసుకోవడానికి. చాలామంది రహస్యంగా కూడా గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారని కూడా విన్నాను. అంత విలువైన సంపద ఉంది కాబట్టే రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే ఎటువంటి శత్రు సైన్యాలు లోపలికి చొరబాటుగా రాలేవు కాబట్టే అంత పెద్ద పెద్ద కోట గోడల్ని నిర్మించడం జరిగిందనమాట. కొండవీటి రెడ్డి రాజు అనమాట. ఈయన ఆన వేమారెడ్డి ఆయన స్టాచ్యూ ఉంది. సో కొండవీడికి సంబంధించి ఇక్కడ టోటల్ ప్లాన్ అయితే ఉంది. ఒకసారి ఇది జూమ్ చేసి చూపించు. మీరు చూసినట్లయితే ఇటు రౌండ్ చుట్టూరు కొండలు, దాదాపుగా ఇవంతా పెద్ద కొండలు అనమాట. ఈ కొండల చుట్టూరు ఒక 44 బురుజులు కట్టారన్నట్టు. కొండకి కనెక్షన్ ఉండేలాగా మొత్తం గోడని కట్టారు. మధ్యలో కూడా కొండలు ఉన్నాయి. ఇదనమాట, ఇది మొత్తం ఓవరాల్ పాయింట్ అన్నట్టు. ఇది ఒక పెద్ద సామ్రాజ్యం, పెద్ద ఒక టౌన్ లాగా ఉండేది అన్నట్టు. అప్పుడు చుట్టూరు కొండలు, మధ్యలో చెరువులు కూడా ఉన్నాయి చూడండి. ఆ చెరువులు కూడా ఇప్పుడు సైన్స్ కూడా అందని విధంగా కట్టారంట. సో ఒక చెరువు నిండిపోతే ఇంకో చెరువులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆటోమేటిక్గా ఆ 3 చెరువులు నిండిపోతాయంట. ఇక్కడ ఆన వేమారెడ్డి స్టాచ్యూ ఉంది. దాని పక్కనే మనకు ఒక మసీదు కూడా ఉంది, షాహీ మసీద్ అంట ఇది. సో ఈ మసీదుకి దగ్గరలోనే ఈ రెడ్డి రాజుల కాలంలోనే పుట్టిన ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప కవి వేమన్ అనమాట. ఆయన ఈ రాజవంశంలోనే పుట్టాడు అని చెప్పుకుంటారు.
సో ఆయనకు సంబంధించిన మండపం అయితే ఇక్కడే ఉంది. ఆయన స్టాచ్యూని కూడా స్టార్టింగ్లో ఏర్పాటు చేశారు. సో ఇదే అనమాట వేమన మండపం. ఆ వేమన ఈ మండపంలో నుంచే ఆయన చాలా పద్యాలు కవిత్వాలు రాశారని చెప్పి కూడా ఇక్కడ చెప్పుకుంటారు. ఇదే ఆ మండపం. అద్భుతంగా ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్నమాట. వేమనకు సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది సత్యసాయి డిస్టిక్లో కటారుపల్లిలో వేమన సమాధి దగ్గర ఉత్సవాలు జరిగాయి. సో అక్కడికి నేను వెళ్ళి వ్లాగ్ తీసినప్పుడు ఆ వేమన ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి అంత దూరం వలస వెళ్ళి అక్కడ కూడా కొన్ని కవిత్వాలు పద్యాలు అన్ని రాసి అక్కడే సమాధి అయ్యారని చెప్పేసి అక్కడ చరిత్ర చెప్తుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను వ్లాగ్ చేశాను. సో ఆ వీడియో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది కూడా చూసేయండి. వేమన ఫుల్ హిస్టరీ అందులో ఉంటుంది. సో ఆ వీడియోలో క్లియర్గా మొత్తం చెప్పాను వేమన గురించి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే ఆ దేవాలయం. కొండ కిందగా కట్టారు. ఇక్కడ రెడ్డి రాజుల జీవిత చరిత్ర అనేది టోటల్గా ఏర్పాటు చేశారు. రెడ్డి రాజులు ఎవరెవరు ఎంతకాలం పాలించారు అని వాళ్ళ హిస్టరీ మొత్తం ఉంటుందన్నమాట ఇందులో. సో వీరి కాలంలోనే కవి సార్వభౌమ శ్రీనాథ కవి ఎర్రప్రగడ ఎర్రన అనమాట. ఆయన కూడా వీళ్ళ కాలంలోనే ఉన్నాడని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో వీళ్ళ కాలంలోనే వేమన కూడా పుట్టాడు. సో ఇంతమంది కవులు వీళ్ళ ఆస్థానంలో ఉండి వాళ్ళ కవిత్వాలు వాళ్ళ పద్యాలు అనేవి రాయడం జరిగింది. యాక్చువల్లీ నేను ఈ కొండకి దగ్గరలో నివసిస్తున్న ఇన్నాళ్ళు నేను కొండని విజిట్ చేయలేదు. ఏదో ఒక బురుజులాగో సింపుల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూశాక అర్థమైంది ఇది ఒక మహా సామ్రాజ్యంలాగా స్థాపించారు. ఇంత పెద్ద కొండ మీద చుట్టూరు గోడ కట్టు, అక్కడక్కడ బురుజులు, వీళ్ళు ఇక్కడ స్టే చేయడానికి వాటర్ ఫెసిలిటీ కోసం కట్టుకున్న చెరువులు, మైండ్ బ్లోయింగ్. చూస్తే నిజంగా అద్భుతం. ఇదంతా ఒక చెరువు అనమాట. సో అక్కడ చూసినట్టయితే ఒక దేవాలయం ఉంది, అది శిథిలావస్థలో ఉంది. ఇక్కడ మొత్తం 3 చెరువులని అనుకున్నాం కదా, అందులో 2 చెరువులు అయితే వాటర్ లేకుండా ఉన్నాయి. కానీ ఒక చెరువు ఉంటుందంట దీనికన్నా పై భాగం. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. అక్కడ నీళ్ళు అనేవి ఎండాకాలం అయినా ఏ కాలం వచ్చినా కానీ కరువు వచ్చినా కూడా నీళ్ళు అనేవి ఎప్పటికీ ఎండిపోవంట. చూద్దాం పదండి. ఇదే ఆ చెరువు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడైతే బోటింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ బోటింగ్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. ఇది రెడ్డి రాజుల భోజనశాల. మొత్తం పడిపోయి ఉందన్నమాట. సో ఇక్కడే రెడ్డి రాజులు వాళ్ళు కూర్చొని భోజనం చేసేదన్నమాట. ఇక్కడ కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు. చూస్తున్నారుగా, అన్ని బిల్డింగ్స్ దాదాపుగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ కొండను ఇంకా అభివృద్ధి చేస్తే
గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా మిగిలి ఉన్న కొన్ని బిల్డింగ్స్ను రిపేర్ చేసి అంతరించిపోతున్న చరిత్రని కాపాడొచ్చు. లేదంటే మన తరువాత తరానికి ఇవి కూడా ఉండకపోవచ్చు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో చెప్పండి గైస్. అక్కడేదో దూరంగా చిన్న గది లాంటిది కట్టారు, చూద్దాం పదండి అది ఎలా ఉందో. ఇక్కడ కత్తుల బావి అంటారంట, అదే అన్నమాట ఇది. లోపల నీళ్ళైతే ఏం లేవు, ఎండిపోయి ఉంది. ఇక్కడ రాజులు వాళ్ళ సైన్యం కత్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళల్లో పెట్టి కడిగేవాళ్ళంట. సో అదే ఆ బిల్డింగ్. నీళ్ళైతే ఏం లేవు, ఎండిపోయి ఉంది. ఇది షాహీ మసీద్ అంట. అప్పట్లో రెడ్డి రాజుల పతనం తర్వాత కొంతమంది ముస్లిం రాజులు కూడా ఈ కోటని పరిపాలించారు. వాళ్ళ కాలంలోనే ఇక్కడ మసీదులను కూడా కట్టడం జరిగిందనమాట. ఎవరైతే ఈ కొండ మీదకి వస్తారో ఇక్కడ అందరికీ ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో కొండ దాదాపుగా మొత్తం తిరుగుతూ ట్రెక్కింగ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ తిరిగి తిరిగి అలసిపోతాం కదా, మధ్య మధ్యలో కూర్చోవడానికి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, బెంచెస్ న్యాచురల్గా చెట్టు కొమ్మలతో చేసినట్టే చేశారు. అంటే ఇది జస్ట్ డిజైన్ అలా చేశారు అనమాట, రియల్గా కాదు. బట్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ఎదురుగా చెరువు, చల్లని గాలి, హాయిగా చల్లగా చెట్టు కింద అమేజింగ్ ఉందబ్బా. ఒక్కసారైనా రావాలి ఇలాంటి న్యాచురల్ ప్లేసెస్, ఎయిర్ని అలా ఆస్వాదిస్తూ హాయిగా ఉండొచ్చు. అసలు ఎంత ప్యూర్ ఎయిర్, ఎంత ప్యూర్గా ఉంది, చక్కటి ఆక్సిజన్, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కోట యొక్క దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి సన్సెట్ అయితే చాలా బాగుంటుందంట.
దూరంగా అక్కడ ఒక బురుజు కనిపిస్తుంది కదా, కొండవీడు కోట అనగానే మనకు గుర్తొచ్చే ఫోటో ఏదైనా ఉందంటే ఆ బురుజు ఫోటోనే. అదే ఫేమస్. అన్ని బురుజుల్లో కూడా ఇప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా ఉన్న బురుజు అదొక్కటే అనమాట. అక్కడికి వెళ్ళడానికి అయితే మనకు దారి లేదు, అటువైపు నుంచి మెట్ల మార్గంలో మనకు ఉంటుందంట. సో ఇటు నుంచి వెళ్ళడానికి అయితే కష్టంగా ఉంది. చూశారు కదా గైస్, దాదాపుగా ఈ కోట గురించి అన్ని ముఖ్యమైన విషయాలు రహస్యాలతో సహా మొత్తం చెప్పేశానని అనుకుంటున్నాను. మీకు వీడియో బాగా నచ్చిందని భావిస్తున్నాను. చూశారు కదా గైస్, ఇది నా ఫుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ముందు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నెన్నో మీకు చూపించడానికి మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో దోహదపడుతుంది. సో అప్పటి వరకు నా వీడియోని చూస్తూ ఉండండి, నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్, జై హింద్.